ఫిరోజ్పూర్ ఎగ్జామ్ సెంటర్లో ఒక స్టూడెంట్ మాత్రం మిషన్ ఇంపాసిబుల్ స్టైల్లో ఎగ్జామ్ రాయటం స్టార్ట్ చేశారనమాట. ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్లెస్ ఇది ఫెయిల్యూర్ కూడా. పంజాబ్ గురించి అందరూ చేస్తున్న క్లెయిమ్ ఏంటంటే 4 yearsలో 6 leaks. కానీ ఆ పేపర్స్ నమ్మింది ఎవరో తెలుసా? టీచర్లే. కాంగ్రెస్ పార్టీ ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారు ఈ ఇష్యూని అడ్రస్ చేయలేదు. హిపోక్రసీనా అంటే 100% హిపోక్రసీయే. హే గైస్, ఎలా ఉన్నారు? జూలై 25, 2026 సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ మినిస్టర్స్ లో ఒకరైన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు తన మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడానికి కారణం ఒక స్టూడెంట్ ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ 12 సంవత్సరాల నుంచి తల వంచని గవర్నమెంట్ ని తల వంచేలా చేసింది. ఈ ప్రొటెస్ట్ తాకిడిని తట్టుకోలేక ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేస్తే గవర్నమెంట్ వెంటనే కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ ని అపాయింట్ చేసింది. 12 సంవత్సరాల మోదీ గారి పాలనలో ఇది మోస్ట్ ఫర్మిడబుల్ చేంజ్. అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసిన వెంటనే ఒక డిఫరెంట్ కౌంటర్ అటాక్ మొదలైంది. మీరు గమనించారో లేదో, మొన్నటిదాకా సిజేపీ ప్రొటెస్టులతో నిండిపోయిన మీ ఫీడ్స్ సడన్ గా పంజాబ్ అండ్ కర్ణాటకలో కూడా పేపర్ లీక్స్ జరిగాయి. వాటి కోసం ఎవరు రాజీనామా చేస్తారు అనే క్వశ్చన్స్ తో నిండిపోయి ఉంటాయి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ కి బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. మరి పంజాబ్ అండ్ కర్ణాటకలో పేపర్ లీక్ కి బాధ్యత ఎవరిది? ఫెయిర్ ఆర్గ్యుమెంట్, బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. లెట్స్ డిస్కస్. ఈ నీట్ పేపర్ లీక్, సిజేపీ ప్రొటెస్ట్, ఈ స్టోరీ అంతా మీకు ఆల్రెడీ తెలుసు. ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసాం. సో డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. జూలై 23 థర్స్డే నైట్ 11:52కి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పేపర్ లీక్ అనేది చిన్న ఇష్యూ కాదు, లక్షల మంది స్టూడెంట్స్, పేరెంట్స్ని ఇది చాలా బాధ పెట్టింది అని చెప్పి పేపర్ లీక్ కేసెస్ కోసం యాంటీ పేపర్ లీక్ బిల్ని తీసుకొస్తాం అని అనౌన్స్ చేశారు. స్ట్రిక్ట్ పనిష్మెంట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉంటాయి అని చెప్పారు. నార్మల్ గా మోదీ గారు కాంట్రవర్సీస్ మీద ఇలా డైరెక్ట్ గా సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం అనేది చాలా రేర్. అందుకే ఈ వీడియో మోస్ట్ వాచ్డ్ పొలిటికల్ రీల్ ఇన్ ఇన్స్టాగ్రామ్ హిస్టరీగా రికార్డు క్రియేట్ చేసింది. ఎంత పిఎం అయినా 392 మిలియన్ వ్యూస్ అంటే మైండ్ బ్లోయింగ్. మామూలు విషయం కాదు అది. నెక్స్ట్ డే ఆ బిల్ ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. పేపర్ లీక్ కేసులో 10 సంవత్సరాల జైలు, 10 కోట్ల రూపాయల వరకు ఫైన్ తో పాటు ఢిల్లీలో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మోదీ గారు ఇంకొక వీడియో రిలీజ్ చేసి స్టూడెంట్స్ ఇచ్చిన సజెషన్స్ కి థ్యాంక్స్ చెప్పారనమాట. ఇదిలా ఉంటే జూలై 24న జంతర్ మంతర్లో సోనం వాంగ్చుక్ గారు తన దీక్షని విరమించారు. హాస్పిటల్లో విరమించారు. పీస్ఫుల్ ప్రొటెస్టర్ల మీద ఉన్న కేసులను విత్డ్రా చేస్తామని, చనిపోయిన స్టూడెంట్ ఫ్యామిలీస్ కి కంపెన్సేషన్ ఇస్తామని గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది. కానీ ప్రొటెస్టర్ల మెయిన్ డిమాండ్ అలాగే ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని. దానికి గవర్నమెంట్ అసలు ఒప్పుకోలేదు. కానీ జూలై 25న సిజేపీతో థర్డ్ రౌండ్ చర్చలు జరపడానికి కొన్ని గంటల ముందు ధర్మేంద్ర ప్రధాన్ గారు తన పదవికి రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ న్యూస్ వచ్చిన వెంటనే జంతర్ మంతర్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. 36 రోజుల ప్రొటెస్ట్ తర్వాత సిజేపీ తమ ఎడ్యుకేషన్ ని అఫీషియల్ గా ఎండ్ చేసింది. ప్రొటెస్టర్స్ మెయిన్ డిమాండ్ ఫైనల్ గా ఫుల్ఫిల్ అయింది. అదే రోజు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి అడ్వైస్ ప్రకారం ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అడిషనల్ ఛార్జ్ ని ప్రహ్లాద్ జోషి గారికి ఇచ్చారనమాట. బీజేపీలో సీనియర్ లీడర్ అయిన ప్రహ్లాద్ జోషి గారు ఆల్రెడీ చాలా మినిస్ట్రీస్ ని హ్యాండిల్ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇప్పుడు ఆయనకి అడిషనల్ రెస్పాన్సిబిలిటీగా వచ్చింది. ఛార్జ్ తీసుకున్న వెంటనే ఆయన ఇది నాకు న్యూ సబ్జెక్ట్ అని చెప్పారు. దాని మీద కూడా డిస్కషన్స్ నడిచాయి. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్. ప్రతి సంవత్సరం లక్షల మంది స్టూడెంట్స్ నెలల పాటు ప్రిపేర్ అయ్యి కాలేజ్ సీట్ కోసం ఫైట్ చేస్తారు. కానీ ఆల్మోస్ట్ ఎవరు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగరు. కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత నిజంగా కంపెనీస్ హైర్ చేసే స్కిల్స్ నేర్చుకుంటున్నావా? ప్రెసెంట్ 80% కంటే ఎక్కువ కంపెనీస్ ఏఐని ఏదో ఒక రూపంలో యూజ్ చేస్తున్నాయి. కానీ చాలా బీబీఏ కాలేజెస్ ఇప్పటికీ లెక్చర్స్, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. మోడర్న్ బిజినెస్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్పించట్లేదు. అందుకే చాలా మంది గ్రాడ్యుయేట్స్ కి మంచి జాబ్స్ రావట్లేదు. వచ్చిన ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ లేక లో పేయింగ్ జాబ్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ఇండియాస్ ఫస్ట్ ఏఐ నేటివ్ బిజినెస్ స్కూల్ స్ట్రైడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్తిగా డిఫరెంట్ అప్రోచ్ ని తీసుకొచ్చింది. ఇక్కడ స్టూడెంట్స్ కి ఏఐసిటిసి అప్రూవ్డ్ బెంగళూరు క్యాంపస్ నుంచి 3 years బీబీఏ డిగ్రీ వస్తుంది. ఇక్కడ ఏఐ అనేది ప్రతి సబ్జెక్ట్ లో ఇంటిగ్రేట్ చేశారు. మొత్తం 1000+ కంపల్సరీ అవర్స్ ఆఫ్ ఏఐ పవర్డ్ లెర్నింగ్ ఉంటుంది. కరికులం ని ప్రతి 6 months కి అప్డేట్ చేస్తుంటారు. డే 1 నుంచే ప్రతి స్టూడెంట్ కి యాపిల్ మ్యాక్ బుక్ తో పాటు 15+ ప్రీమియం ఏఐ టూల్స్ ఇస్తారనమాట. కేవలం థియరీ చదవటం కాదు, రియల్
రియల్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం నేర్పిస్తారు. జొమాటో, నైకా లాంటి కంపెనీస్ ని అనలైజ్ చేయటం, ఏఐ పవర్డ్ గ్రోత్ స్ట్రాటజీస్ తయారు చేయటం, స్టార్టప్స్ ని లాంచ్ చేయటం, రెవెన్యూ జనరేట్ చేయటం, ఇవన్నీ ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు. అంతేకాదు లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్ లేదా ఆపరేషన్స్ లో స్పెషలైజేషన్ కూడా చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కి ఫౌండర్స్, స్టార్టప్ ఆపరేటర్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, బిజినెస్ లీడర్స్ డైరెక్ట్ గా మెంటర్ చేస్తారనమాట. అలాగే ఐఐటి, ఐఐఎం అల్యూమిని కూడా ప్రోగ్రామ్ అంతా గైడెన్స్ ఇస్తారు. క్యాంపస్ లో ఏఐ లాంచ్ ప్యాడ్, పాడ్కాస్ట్ స్టూడియో, పిచ్ ట్యాంక్, కొలాబ్ జోన్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ లాంటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి ఐబిఎం, గూగుల్, హబ్స్పాట్ లాంటి కంపెనీస్ నుంచి 10+ ఏఐ ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ వస్తాయి. 25+ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తారు. మీకు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే 1 crore వరకు సీడ్ ఫండింగ్ సపోర్ట్ కూడా అవైలబుల్. 100% వరకు స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. అడ్మిషన్ కోసం మీరు SBAT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలి. రిజిస్ట్రేషన్ త్వరలోనే క్లోజ్ అవుతున్నాయి. టాప్ 20% అప్లికెంట్స్ కి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, దాని మీద క్లిక్ చేసి అప్లై చేయండి. మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. BLR 500 కూపన్ కోడ్ యూస్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫీ మీద 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో హరి అప్. జూలై 26న మోదీ గారు 3rd వీడియోని రిలీజ్ చేశారు. ఈసారి ఇండియా ఎగ్జామినేషన్ సిస్టమ్ లో రిఫార్మ్స్ గురించి మాట్లాడారు. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలకేని లీడర్షిప్ లో ఒక హై పవర్ టాస్క్ ఫోర్స్ ని అనౌన్స్ చేశారు. ఆ టీమ్ లో ఫార్మర్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ గారితో పాటు ఇంకా చాలా మంది ఎక్స్పర్ట్స్ ని ఇంక్లూడ్ చేశారు. టెక్నాలజీని యూజ్ చేసి ఎగ్జామినేషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయటం ఈ కమిటీ మెయిన్ ఆబ్జెక్టివ్ అని చెప్పారు. కానీ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, డెడ్ లైన్ ఏంటి అనే విషయాలు క్లారిటీ లేదు. ఒక ప్రొటెస్ట్ వల్ల ఏం జరుగుతుంది అని కొంతమంది అన్నారు. చూడండి ఎన్ని రిఫార్మ్స్ వస్తున్నాయో. అందుకే క్వశ్చన్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ చేసే వాయిస్లో మీరు కూడా పార్ట్ అవ్వాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక్కడతో స్టోరీ కంప్లీట్ అయిందా అంటే ఒక మినిస్టర్ రిజైన్ చేశారు, ప్రొటెస్ట్ సక్సెస్ అయింది. కానీ ఇండియన్ పాలిటిక్స్లో ఒక ఇష్యూ ముగిసిన వెంటనే ఇంకొక క్వశ్చన్ స్టార్ట్ అవటం అనేది చాలా కామన్. ధర్మేంద్ర ప్రధాన్ గారి రిజిగ్నేషన్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఒక కొత్త డిబేట్ మొదలైంది. అదే పంజాబ్ పేపర్ లీక్. సో క్లైమ్ ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీజేపీ స్పోక్స్ పర్సన్ షహజాద్ పూన్వాలా June 26న ఒక క్లెయిమ్ చేశారు అనమాట. ఆయన ఏమన్నారంటే ఈ రోజున పంజాబ్లో 6 to 7 పేపర్స్ లీక్ అయ్యాయి. మీ సైడ్ నుంచి పేపర్ లీక్స్ అయితే మిరాకిల్, అదే వేరే సైడ్ నుంచి జరిగితే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గిల్టీయా అని క్వశ్చన్ చేశారు. ఆయన ఒక్కడే కాదు, టోటల్ బీజేపీ సపోర్టర్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని CJP అంతలా ప్రొటెస్ట్ చేసింది కదా, మరి పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ ఎందుకు చేయట్లేదు, అక్కడ మినిస్టర్ రాజీనామా ఎందుకు డిమాండ్ చేయట్లేదు? వీళ్ళు అడిగే క్వశ్చన్ లో ఏం తప్పలేదు, కానీ వీళ్ళు చేసే క్లెయిమ్ లో ఎంత నిజం ఉంది? నిజంగా పంజాబ్ లో పేపర్ లీక్ జరిగిందా లేదా అనేది ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. జూలై 19, 2026 ఫార్మసీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ 454 పోస్టులు, దాదాపు 6500 మంది క్యాండిడేట్స్ అండ్ 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ ఈ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసింది పంజాబ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి చెందిన బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఈ ఎగ్జామ్ వచ్చేసి 11 AM కి స్టార్ట్ అయింది. 11:10 అండ్ 11:25 మధ్యలో క్యాండిడేట్స్ చేతులకి క్వశ్చన్ పేపర్స్ వెళ్ళాయి. అందరూ ఎగ్జామ్ రాయటం మొదలు పెట్టారు. అయితే ఫిరోజ్పూర్ ఎగ్జామ్ సెంటర్లో ఒక స్టూడెంట్ మాత్రం మిషన్ ఇంపాసిబుల్ స్టైల్లో ఎగ్జామ్ రాయటం స్టార్ట్ చేశారనమాట. తన పెన్లో హిడెన్ కెమెరాని సెట్ చేసి ఆ కెమెరాతో క్వశ్చన్ పేపర్ని ఫోటో తీసి హర్యానాలో ఉన్న తన హ్యాండ్లర్ అంటే తనకి హెల్ప్ చేసే అతనికి వాట్సాప్ ద్వారా ఇమేజెస్ పంపాడు. ఆ ఇమేజెస్ ఫరీద్ కోట్ లో ఉన్న సాల్వర్ దగ్గరికి వెళ్ళాయి అండ్ ఆ ఇమేజెస్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ రియల్ టైమ్ లో బ్లూటూత్ ఇయర్ పీసెస్ ద్వారా క్యాండిడేట్స్ కి వెళ్ళాయి. వీళ్ళు బ్లూటూత్ ఇయర్ పీసెస్ ని టర్బన్స్, సాక్స్ అండ్ అండర్ గార్మెంట్స్ లో హైడ్ చేసుకున్నారు. ఈ హైటెక్ చీటింగ్ కోసం క్యాండిడేట్స్ 3.5 to 13 lakhs వరకు పే చేయటమే కాకుండా సెక్యూరిటీ కోసం తమ పోస్ట్ డేటెడ్ చెక్స్ ని కూడా హ్యాండెడ్స్ కి ఇచ్చారంట. ఎలా అయితేనే పోలీసులు ఆ హైటెక్ చీటింగ్ రాకెట్ ని పట్టుకున్నారు. మొత్తం 35 మందిని అరెస్ట్ చేసి 27 డివైజెస్ ని సీజ్ చేశారు. అండ్ ఈ హైటెక్ చీటింగ్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఫజిల్కాకి చెందిన ఒక పాలిటెక్నిక్ ఎంప్లాయ్. అండ్ ఈ ఇన్సిడెంట్ కీ ఫైండింగ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వలేదు. మళ్ళీ వినండి, ఎగ్జామ్ కి ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వలేదు అని యూనివర్సిటీ వాళ్ళు ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫరీద్ కోట్ పోలీసులు కూడా ఇదే కన్ఫర్మ్ చేశారు. ఎగ్జామ్ కి ముందు పేపర్ లీక్ అయినట్టు కానీ ఇన్సైడర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కానీ ఏ ఎవిడెన్స్ దొరకలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఎగ్జామ్ జరుగుతున్న టైంలో బయటపడిన చీటింగ్
చీటింగ్ ఇది. ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్లెస్ ఇది ఫెయిల్యూర్ కూడా, సీరియస్ సెక్యూరిటీ ఫెయిల్యూర్. కానీ నీట్ పేపర్ లీక్కి దీనికి అసలు సిమిలారిటీ లేదు. సో వీళ్ళు చేస్తున్న క్లెయిమ్ కరెక్ట్ కాదు అని అర్థం అవ్వాలంటే ఒకసారి సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసి చూద్దాం. నీట్ ఎగ్జామ్ జరగడానికి కొన్ని రోజుల ముందే పేపర్ లీక్ అయింది. గెస్ పేపర్ May 7th దొరికింది, అంటే ఎగ్జామ్కి 4 days ముందు. అండ్ ఆ గెస్ పేపర్లో 120 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. మల్టీ స్టేట్ కోచింగ్ ద్వారా ఆ పేపర్ డిఫరెంట్ స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ అయింది. ఒకసారి పేపర్ లీక్ అయిందని తెలిసాక 22.7 లక్షల మంది రాసిన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు పంజాబ్ ఇష్యూ, ఎగ్జామ్ స్టార్ట్ అయిన 10 నుంచి 25 నిమిషాలకి క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చింది. అండ్ ఆ చీటింగ్ రాకెట్ని అదే రోజు పట్టుకున్నారు. 35 మందిని అరెస్ట్ చేశారు. హానెస్ట్ క్యాండిడేట్స్కి రీ ఎగ్జామ్ లాంటివి ఏం పెట్టలేదు, ఎందుకంటే ఇది పేపర్ లీక్ కాదు కాబట్టి. నీట్ ఎగ్జామ్ని సెంట్రల్ ఏజెన్సీ అయిన NTA కండక్ట్ చేస్తుంది. పంజాబ్ ఎగ్జామ్ని స్టేట్ గవర్నమెంట్తో అఫిలియేట్ అయిన యూనివర్సిటీ రన్ చేస్తుంది. నీట్ విషయంలో గవర్నమెంట్ లీక్ని కన్ఫర్మ్ చేసి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తుంది. పంజాబ్ విషయంలో పోలీసులు అండ్ యూనివర్సిటీ ఎటువంటి లీక్ జరగలేదు అని కన్ఫర్మ్ చేశారు. బట్ లెట్ మీ టెల్ యూ, ఇవి 2 క్రైమ్సే. కానీ నీట్ లాగా పంజాబ్లో జరిగింది పేపర్ లీక్ కాదు. అండ్ నీట్లో నష్టపోయినట్లు పంజాబ్లో హానెస్ట్ స్టూడెంట్స్ నష్టపోలేదు. సో కామెంట్స్లో పంజాబ్ పేపర్ లీక్ అని చాలా మంది కామెంట్ చేశారు. అఫ్ కోర్స్ పేపర్ లీక్ అని ఫేక్ న్యూస్లో స్ప్రెడ్ చేశారు. సో చాలా మంది ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా నమ్మేసి ఉండొచ్చు. ఫైనల్గా పంజాబ్లో పేపర్ లీక్ అనేది ఫాల్స్ న్యూస్. కావాలంటే మీరు గూగుల్లో ChatGPTలో సెర్చ్ చేసి చూడండి. నెక్స్ట్ కర్ణాటక ఇంకా వేరే స్టేట్స్కి వెళ్లే ముందు నేనేదో పంజాబ్కి క్లీన్ చీట్ ఇచ్చా అనుకుంటారేమో. ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. పంజాబ్ గురించి అందరూ చేస్తున్న క్లెయిమ్ ఏంటంటే 4 yearsలో 6 లీక్స్. కానీ ఈ లీక్స్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఫస్ట్ కేస్, పంజాబ్ బోర్డ్ క్లాస్ 12 ఇంగ్లీష్ పేపర్ లీక్ అయింది, ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. లిస్ట్ లో ఇదొక్కటే ప్రూవ్ అయిన పేపర్ లీక్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ని రద్దు చేసింది. ఇంకా నెక్స్ట్ కేసు విషయానికి వస్తే సీనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అనే ఎలిగేషన్ వచ్చింది. కానీ హైకోర్టు ఈ ఎలిగేషన్ ని డిస్మిస్ చేసింది. కారణం క్రెడిబుల్ ఎవిడెన్స్ లేకపోవడం. నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ లీక్ క్లెయిమ్, ఇది బేస్లెస్ అని PPSC చైర్మన్ అన్నారు. అండ్ ఇంటర్నల్ ప్రోబ్ లో పేపర్ లీక్ జరిగినట్టు ఎటువంటి ప్రూఫ్ దొరకలేదు. ఇలా పంజాబ్ లో వచ్చిన కేసెస్ లో చాలా వరకు బేస్లెస్ అయ్యాయి. అండ్ ఇంకొన్ని ఎలిగేషన్స్ ఇప్పటికీ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. అండ్ రీసెంట్ గా పంజాబ్ లో జరిగింది పేపర్ లీక్ కాదు, చీటింగ్. దాన్ని నీట్తో కంపేర్ చేస్తున్నారు. ఆ డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఇన్ కేస్ నేను రిజైన్ చేస్తే ఇంకా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయ్యిద్ది అనుకుంటే రిజైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పారు. సో ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే ఆయన రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్లో నెంబర్ 1 స్టేట్ ఏదైనా ఉందంటే అది పంజాబే. ఇంతకుముందు ఎప్పుడు 20లోనే అక్కడ ఉండేది, ఇప్పుడు కేరళని కూడా దాటి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఆ డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఆ పేపర్ లీక్ ఈ చీటింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పేపర్ లీక్ కాకపోయినా పేపర్ లీక్ అయ్యిందని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయలేం కదా. సో నెక్స్ట్ కర్ణాటక, అది డిఫరెంట్ స్టోరీ. కర్ణాటకలో పేపర్ లీక్ జరిగింది. జనవరి 2026లో SSLC ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యాయి. అండ్ లీక్ అయిన పేపర్ని సోషల్ మీడియాలో 200-500 రూపాయలకి అమ్మారంట. ఆ పేపర్స్ని అమ్మింది ఎవరో తెలుసా? టీచర్లే. అండ్ 6 టీచర్స్ ప్లస్ ఒక హెడ్ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో కర్ణాటక గవర్నమెంట్ కింద ఒక క్లియర్ కట్ పేపర్ లీక్ జరిగింది. అండ్ కాంగ్రెస్ పార్టీ ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారు ఈ ఇష్యూని అడ్రస్ చేయలేదు. హిపోక్రసీనా అంటే 100% హిపోక్రసీయే. నీట్ కోసం రోడ్ల మీద కూర్చున్న రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో లీక్ కోసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ BJP లీడర్స్ ఫర్ రైజింగ్ దిస్ ఇష్యూ. కానీ ఈ ఇష్యూ జెన్యున్ గా రైజ్ చేసినట్టు లేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు కాబట్టి కడుపు మంటతో ఈ ఇష్యూని రైజ్ చేసినట్టుంది. CJPది హిపోక్రసీ, వేరే వాళ్ళది హిపోక్రసీ అని కామెంట్ చేసే ముందు మనదేంటనేది కూడా మనం థింక్ చేసుకోవాలి. ఒకవేళ నిజంగా పేపర్ ఇష్యూస్ గురించి, స్టూడెంట్స్ కెరియర్ గురించి వీళ్ళకి బాధ్యత ఉండుంటే ఉత్తరప్రదేశ్లో 2024 ఫిబ్రవరిలో పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ అయింది. ఇప్పుడు పంజాబ్ గురించి మాట్లాడు, కర్ణాటక గురించి మాట్లాడు అని చాలా మంది కామెంట్ చేశారు. కానీ ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడు అని ఎవరు అడగలేదు. మేబీ వాళ్ళకి వేరే స్టేట్స్లో జరిగిన పేపర్ లీక్స్ గురించి తెలియకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి నిజంగా పేపర్ లీక్ మీద బాధ లేదు. BJP నుంచి రాజీనామా చేశారు. సో BJP స్టేట్స్లో పేపర్ లీక్స్ గురించి క్వశ్చన్ చేయాలి. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నట్లే అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎగ్జామ్లో క్యాండిడేట్స్ ఎంతమంది తెలుసా? 48 లక్షల మంది. నీట్ కంటే డబుల్ క్యాండిడేట్స్ అనమాట. ఈ ఎగ్జామ్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి 244 మందిని అరెస్ట్ చేశారు. అదే యూపీలో ROARO ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయింది. అది కూడా డైరెక్ట్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళే
ఈ లీక్ ని కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ 2023లో గుజరాత్లో జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 2024 ఇంకా 2025లో హర్యానాలో బోర్డు ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయి. 25 మంది పోలీస్ ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు. మరి ఇప్పుడు పంజాబ్, కర్ణాటక గురించి మాట్లాడుతున్న ఎవరు కూడా ఈ లీక్స్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఈ స్టేట్స్ లో రూలింగ్ లో ఉంది బీజేపీ కాబట్టి. ఈ పాయింట్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కామెంట్స్ లో పంజాబ్, కర్ణాటక గురించి మాట్లాడవని బండబూతులు తిడుతున్నారు. నేను ఏదో సెలెక్టివ్ గా చేసినట్లు. నేను బీజేపీ స్టేట్స్ లో జరిగిన లీక్స్ గురించి కూడా మాట్లాడలేదు కదా. ఎవడో చెప్పినవి గుడ్డిగా నమ్మితే ఇలాగే హేట్ పెరుగుతుంది. ఇన్ కేసు నేను బీజేపీ స్టేట్స్లో జరిగిన ఏ పేపర్ లీక్స్ గురించే మీకు చెప్పి నాన్ బీజేపీ స్టేట్స్లో జరిగిన పేపర్ లీక్స్ గురించి పక్కకు వదిలేస్తే అప్పుడు నేను సెలెక్టివ్గా ఉన్నట్టు, అదేదో బయాస్ చూపించినట్టు. నేను ఇక్కడ బీజేపీ స్టేట్స్లో జరిగిన పేపర్ లీక్స్ గురించి మాట్లాడలేదు, అటు అపోజిషన్ స్టేట్స్లో జరిగిన పేపర్ లీక్స్ గురించి కూడా మాట్లాడలేదు. మనం ఓన్లీ సీజేపీ ప్రొటెస్ట్ గురించి మాట్లాడాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది బండబూతులు అనమాట. అంటే వాళ్ళు ఏదో పాపం ఎవరో ఏదో చెప్పి వాళ్ళ బ్రెయిన్ పాడు చేసుకొని వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు. సో పంజాబ్, కర్ణాటక గురించి ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళకి అవే తెలుసు కాబట్టి. వాళ్ళు ఎవరో చెప్పుంటారు, ఏదో రీల్స్లో చూసుంటారు. సో ఇక్కడికి వచ్చి బూతులు అట్లా కామెంట్ చేయటం. సో మ్యాటర్ ఏంటంటే నాన్ బీజేపీ స్టేట్స్లో, బీజేపీ స్టేట్స్లో కూడా పేపర్ లీక్స్ జరిగాయి. మనం అన్నింటినీ క్వశ్చన్ చేయాలి. దాని గురించి ఇంకా మాట్లాడతాం. ఎనీవే 2024లో ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసిన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే 5 yearsలో 15 స్టేట్స్లో 41 డాక్యుమెంటెడ్ లీక్స్ జరిగాయి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ పేపర్ లీక్స్ అనేవి బీజేపీ ప్రాబ్లమో, కాంగ్రెస్ ప్రాబ్లమో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాబ్లమో కాదు. ఇది ఇండియన్ ప్రాబ్లం. అండ్ సీజేపీ నీట్ లీక్ని క్వశ్చన్ చేసినట్టు మిగతా లీక్స్ని కూడా క్వశ్చన్ చేసి తీరాలి. వాళ్ళు వాటి గురించి కూడా క్వశ్చన్ చేసి తీరాలి. అండ్ వాళ్ళే అన్ని చేస్తే ఇంకా మనం ఏం చేస్తాం, మనం కూడా క్వశ్చన్ చేద్దాం. నేను కొన్ని రీల్స్ చూశాను, సీజేపీ ప్రొటెస్ట్ మీద మాట్లాడిన వాళ్ళు దేని మీద మాట్లాడట్లేదు, దాని మీద మాట్లాడట్లేదు అని రివర్స్ క్వశ్చనింగ్ అనమాట. వాళ్ళు ఎందుకురా, నువ్వు మాట్లాడు, నువ్వు క్వశ్చన్ చేయి. వాళ్ళు వేరే వాటి మీదైనా వాయిస్ రేస్ చేశారు, నువ్వు చేయవు కానీ వేరే వాళ్ళు చేయాలా. ఇన్ఫ్యాక్ట్ సీజేపీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, ఎస్ మీరు ప్రొటెస్ట్ చేయండి, మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పింది. నాన్ బీజేపీ స్టేట్స్లో బీజేపీ యూత్ అంతా బయటికి రండి, ప్రొటెస్ట్ చేయండి. బీజేపీ స్టేట్స్లో అపోజిషన్ యూత్ వచ్చి ప్రొటెస్ట్ చేయండి. పార్టీలతో సంబంధం లేకుండా యూత్ ఫ్యూచర్ కోసం ఎవరు ప్రొటెస్ట్ చేసినా మనం సపోర్ట్ చేద్దాం. ఈ స్టోరీని అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అని కాదు. అన్ని పొలిటికల్ పార్టీలు ఈ ఇష్యూని ఎలా యూజ్ చేసుకున్నాయో చూడాలి. ఫస్ట్ అపోజిషన్ పార్టీలు చూద్దాం. అవి పర్ఫెక్ట్గా ఉన్నాయంటే అసలు లేవు. ఇక్కడ అన్ని పొలిటికల్ పార్టీలు ఆడే డర్టీ గేమ్ ఒకటే. రాహుల్ గాంధీ బీజేపీ రూల్ చేస్తున్న స్టేట్సే ఈ పేపర్ లీక్స్కి మెయిన్ సెంటర్ అన్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక లాంటి స్టేట్స్లో కూడా పేపర్ లీక్స్ జరిగాయి. అప్పుడు మినిస్టర్స్ రిజైన్ చేయాలని ఒక కాంగ్రెస్ లీడర్ కూడా డిమాండ్ చేయలేదు. సింపుల్గా చెప్పాలంటే బీజేపీ పవర్లో ఉంటే మినిస్టర్ రిజైన్ చేయాలి అని డిమాండ్ చేస్తారు. అదే కాంగ్రెస్ పవర్లో ఉంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని కవర్ చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఏం తక్కువ తినలేదు. పంజాబ్ ఇష్యూని ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువ చేసి చూపించడానికి ట్రై చేసింది అని క్రిటిసిజం వచ్చింది. ఒక సైడ్ బీజేపీ మెంబర్స్ ఎగ్జాజరేట్ చేసి చూపిస్తుంటే ఇంకో సైడ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాబ్లమ్ని చాలా చిన్నదిలాగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు బీజేపీ సైడ్ చూద్దాం. బీజేపీ లీడర్స్ అపోజిషన్ రూల్ చేస్తున్న స్టేట్స్లో పేపర్ లీక్స్ జరిగితే అకౌంటబిలిటీ గురించి స్ట్రాంగ్గా క్వశ్చన్ చేస్తారు. పార్లమెంట్లో జేపీ నడ్డా గారు కూడా వై ఆర్ యూ సో సెలెక్టివ్ అని రాహుల్ గాంధీ గారిని క్వశ్చన్ చేశారు. వెరీ గుడ్ క్వశ్చన్. కానీ ఇదే క్వశ్చన్ బీజేపీ రూల్ చేస్తున్న స్టేట్స్కి అప్లై అవుతుందా? 2024లో ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి 48 లక్షల మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయితే అక్కడ డిప్యూటీ సీఎం దాన్ని అపోజిషన్ ప్రాపగండా అన్నారు. ఒక్క బీజేపీ లీడర్ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయాలి అని యోగి ఆదిత్యనాథ్ గారిని డిమాండ్ చేయలేదు. గుజరాత్లో లాస్ట్ డికేడ్లో 11 రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లీక్స్ జరిగాయి. కానీ ఏ నేషనల్ టీవీ డిబేట్లో కూడా మినిస్టర్ రిజైన్ చేయాలి అని క్వశ్చన్ రైజ్ చేయలేదు. మధ్యప్రదేశ్లో జరిగిన వ్యాపం స్కామ్ గురించి దేశం మొత్తం మాట్లాడుకున్నారు. అప్పుడు కూడా మినిస్టర్స్ రిజైన్ చేయాలనే డిమాండ్ బీజేపీ నుంచి అస్సలు రాలేదు. మాకు సంబంధం లేదు అని తప్పించుకుంటున్నారు. ఇప్పుడు పంజాబ్లో అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తున్న చాలా వాయిసెస్ అప్పుడు మాత్రం సైలెంట్గా ఉన్నాయి. ఈవెన్ సీజేపీ కూడా ఈ క్వశ్చన్ నుంచి ఎస్కేప్ అవ్వలేకపోయింది. కెమెరా ముందు పంజాబ్ ఇష్యూ గురించి అడిగినప్పుడు సీజేపీ స్పోక్స్ పర్సన్ ఆ క్వశ్చన్స్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయకుండా అవాయిడ్ చేస్తున్నాడు. ఫౌండర్ అభిజిత్ దీప్కే రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. మాకు కొంచెం టైం ఇవ్వండి, దాని గురించి కూడా అడ్రస్ చేస్తాం అన్నట్లు చెప్తున్నాడు. సో ఇప్పుడు అందరి చూపు ఒక విషయం మీదే. సీజేపీ నీట్ ఇష్యూలో యూనియన్ గవర్నమెంట్ని ఎలా క్వశ్చన్ చేస్తుందో అదే స్టాండర్డ్ని ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ చేస్తున్న పంజాబ్కి, కాంగ్రెస్ రూల్ చేస్తున్న కర్ణాటకకి కూడా అప్లై చేస్తుందా? ఎందుకంటే అదే జరిగితే సీజేపీ నిజంగా
ఖచ్చితంగా స్టూడెంట్స్ కోసం పోరాడిన ఇండిపెండెంట్ మూమెంట్ అని ప్రూవ్ అవుతుంది. కానీ ఒక సైడ్ని మాత్రమే టార్గెట్ చేసి ఇంకో సైడ్ జరిగిన మిస్టేక్స్ని ఇగ్నోర్ చేస్తే అది చాలా మంది దృష్టిలో స్టూడెంట్ మూమెంట్ అని కాకుండా పొలిటికల్ మూమెంట్ అనే ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. కానీ ఈ పొలిటికల్ గేమ్లో ఏ సైడ్ తీసుకోకుండా నిలబడేది స్టూడెంట్స్ మాత్రమే. వాళ్ళకి రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ అనే డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే పేపర్ లీక్ ఎక్కడ జరిగినా ఫ్యూచర్ రిస్క్ లో పడేది, మెంటల్ ప్రెషర్ ని ఫేస్ చేసేది, లాస్ ని భరించేది ఆ స్టూడెంట్స్. ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్స్ కి ఏ పార్టీ అనేది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, ఫెయిర్ ఎగ్జామ్, హానెస్ట్ సిస్టమ్, ఈక్వల్ ఆపర్చునిటీ. 2026లో ఇండియన్ జెన్జీ ఒక మినిస్టర్ చేత రిజైన్ చేయించింది. అది హిస్టరీలో గుర్తుండిపోవచ్చు, కానీ అది రియల్ సక్సెస్ కాదు. ఫ్యూచర్లో ఒక స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఈ పేపర్ లీక్ అవుతుందేమో అనే భయం లేకుండా ఎగ్జామ్ రాయగలిగితే అది రియల్ సక్సెస్. ఆ రోజు వచ్చినప్పుడే ఈ మూమెంట్ కంప్లీట్గా ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు ఈ స్టోరీకి ఫుల్ స్టాప్ పడకపోవచ్చు. మీరు క్లాస్ 12 తర్వాత BBA లేదా బిజినెస్ కాలేజ్ గురించి ఆలోచిస్తున్నట్లయితే ర్యాంకింగ్స్ మాత్రమే కాకుండా ఫ్యూచర్ రెడీ స్కిల్స్ కూడా చూడండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి స్ట్రైడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి అప్లై చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ ఒపీనియన్ని షేర్ చేయండి. వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.